మండల ప్రత్యేక అధికారులు వారి పరిధిలోని రెసిడెన్షియల్ పాఠశాలలు, కేజీబీవీలు, ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలను, ఇతర ప్రభుత్వ సంస్థలను తప్పనిసరిగా సందర్శించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రాధాన్య పథకాల అమలును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన బాధ్యత మండల ప్రత్యేక అధికారులపై ఉందని అన్నారు. వారి పరిధిలోని అభివృద్ధి కార్యక్రమాలను తరచూ ప్రత్యేక అధికారులు తనిఖీ చేయడమే కాకుండా సమస్యలు ఉన్నట్లయితే తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం జిల్లా అధికారులతో వివిధ అంశాలపై సమీక్షిస్తూ మండలాల ప్రత్యేక అధికారులు వారి పరిధిలోని ప్రభుత్వ కార్యక్రమాలు, సంస్థలను తనిఖీ చేసినప్పుడే ప్రభుత్వ పథకాల అమలు తీరు తెలుస్తుందని, అందువల్ల ఇకపై తప్పనిసరిగా ప్రతి ప్రత్యేక అధికారి రెసిడెన్షియల్ పాఠశాలలు, కేజీబీవీలు, ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలతో పాటు ఇతర సంస్థలను సందర్శించి ప్రభుత్వ ప్రాధాన్య పథకాల అమలు తీరును తప్పనిసరిగా తనిఖీ చేయాలని, ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల సందర్శన సందర్భంగా సీజనల్ వ్యాధులతో పీహెచ్సీలకు వస్తున్న రోగులు అందిస్తున్న సేవలు, మందుల అందుబాటు వంటి వివరాలను చూడాలని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛతపై రూపొందించిన హర్ ఘర్ తిరంగా, హర్ ఘర్ స్వచ్ఛత గోడపత్రికను ఆవిష్కరించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, స్పెషల్ కలెక్టర్ సీతారామరావు, ఇన్ఛార్జి డిఆర్ఓ నల్గొండ ఆర్డీఓ వైఎస్ రెడ్డి, ఆర్డీఓలు రమణారెడ్డి, శ్రీదేవి, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్, జిల్లా అధికారులు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. గంగుల వెంకటనారాయణ రెడ్డి, ఎల్వర్తి మండలం, ఒలిగొండ. 15/11/2001 సస్పెండ్ చేసిండు కలెక్టర్ ముద్దసాని పురుషోత్తమ్ రెడ్డి గారు. ఆయన మాకు బంధువు. వాళ్ళ మాట విని భూముల విషయంలో నన్ను ఒక రెవెన్యూలో ఉంటే సస్పెండ్ ఎట్లయితే, ఏమైనా రూపాయలు ఎత్తుకపోయినా, రికార్డు ఎత్తుకపోయినా, ఏమైనా ఎవరి దగ్గర తీసుకుంటే సస్పెండ్ చేసిండు. లంచం ఏది లేదు. ఇప్పుడు 25 సంవత్సరాలు తిరుగుతున్నా. అక్కడ తహసీల్ ఆఫీస్, కలెక్టర్ ఆఫీస్ దొరికితే లెటర్ తీసుకొస్తే ఇస్తాను, లేకపోతే అంటారు. ఈడ పోయిన నెల నవంబర్ 2007లో ఇచ్చిన, మొన్న పోయిన నెల 7/7 నాడు ఇచ్చిన. నాకు 6 సంవత్సరాలు నాకు ఈ సర్టిఫికెట్లు ఏమంటే ఇస్తలేరు. ఈడ ప్రొసీడింగ్ 15/123/2001 15/11 సస్పెండ్ అయిన లెటర్ ఇస్తలేడు. మళ్ళీ 541/2003 రీఇన్స్టిట్యూట్ చేస్తే 2/1/2004 గంధ మళ్ళీ తోలిచ్చాడు. మళ్ళా ప్రొసీడింగ్ 11/24/2005 పూర్తి వేతనం 17/12/2005 ఇచ్చాడు. మళ్ళా ప్రొసీడింగ్ నెంబర్ A39326/2007 నిలిచిపోయిన వేతనం ఇస్తా అని 31/12/2007 నాడు ఇచ్చాడు. ఇంతనే పంచాయతీ కార్యదర్శి నుంచి రెవెన్యూలకు మార్చాడు. రెవెన్యూ నుంచి మార్చిన కొద్ది రోజులకే 34/2008 రిటైర్మెంట్ అయినా. అప్పటి నుండి ఇప్పటిదాకా నా వేతనం, ఈ కాగితాలు ఇవ్వమంటే ఇస్తున్నారు ఇక్కడ.